బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రిలో డిసెంబర్ 31న రాత్రి కేవలం మహిళల కోసం జేసీ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంపై విమర్శలు చేసిన వారంతా నీచమైన వాళ్లని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే అనంతపురంలో తన బస్సులు పక్కా ప్లాన్ ప్రకారమే దగ్ధం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేయడంతో జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని జేసీ దుయ్యబట్టారు. నిందితులను పట్టుకోవడం చేతకాక షార్ట్ సర్క్యూట్ అని కేసు నమోదు చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో కేవలం బస్సులు మాత్రమే నిలబెట్టారని, కానీ బీజేపీ ప్రభుత్వంలో తన బస్సులు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఏది మాట్లాడినా ఒక సంచలనమే. అయితే ఆయన మాటలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. ప్రస్తుతాన్ని మనం చూసుకుంటే అయితే గత డిసెంబర్ 31వ తారీఖున మహిళల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో, అంటే ఆ కార్యక్రమాన్ని వక్రీకరిస్తూ బీజేపీ నాయకులు, వీహెచ్పీ అండ్ ఆర్ఎస్ఎస్ నాయకులు వీటిపైన విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. అయితే ఈ విమర్శలను తీవ్రంగా ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అండ్ వీహెచ్పీ నాయకులను థర్డ్ జెండర్ కన్నా అంటే నీచంగా అయితే పోల్చాడు. వాళ్ళతో కూడా పోల్చడానికి సిగ్గుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే బీజేపీ నాయకులు మనుషుల మాదిరి ప్రవర్తించాలి, అంతేగాని పశువుల మాదిరి ప్రవర్తించకూడదని చెప్పి ఆ రోజు మేము మంచి కార్యక్రమం చేస్తే దాన్ని కూడా వక్రీకరించడం ఎంతవరకు న్యాయమని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యాడు. అలాగే 1వ తారీఖున తెల్లవారుజామున చేసి బస్సులు అయితే తగలబడ్డాయి. ఈ తగలబడ్డానికి ముఖ్య కారణం కూడా బీజేపీ నాయకులే అంటూ ఆయన వారిపై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే పోలీసులకు అన్ని తెలిసి కూడా పోలీసులు ఊరికే ఉన్నారు, అసలు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, ఏదో చేతులు దులుపుకోవడానికి షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఒక దాన్ని వక్రీకరించారని చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా నాకు నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకనే నేను బస్సులు కంప్లైంట్ ఇవ్వలేదని అయితే ఆయన సంచలనంగా అయితే వ్యాఖ్యలు చేశాడు. అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 350 కోట్ల మేర నేను నష్టపోయానని చెప్పి, అయితే ఈ 2 బస్సులు కాలిపోవడం వల్ల నాకు ఒడిగింది ఏమీ లేదని చెప్పి, ఏదన్నా కానీ ఉంటే ప్రత్యక్షంగా తలబడాలి, అంతేగాని పరోక్షంగా పిరక పందల్లాగా బస్సులు తగలబట్టడం ఏంది, అది సిగ్గుమాలిన చర్య అని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే అసలు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే బీజేపీ నాయకులను, అంటే కూటమిలో ఒక భాగమైన బీజేపీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడడం ఇప్పుడు అది సంచలనంగా మారింది. అలాగే చూసుకుంటే మనం ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎందుకు టార్గెట్ అయినారని చూసుకుంటే గత 2-3 నెలల నుంచి ఆదినారాయణ రెడ్డి అయితే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మధ్య అయితే ఫ్లై యాష్ వార్ అయితే జరుగుతుంది. ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ తరలించే విషయంలో వీరిద్దరి మధ్యలో చాలా రోజుల నుంచి మాటలు యుద్ధం జరుగుతుంది. ఒకానొక సమయంలో అయితే ఘర్షణ కూడా దారితీసింది. ఆ మాటలు మనసులో పెట్టుకుని ఈరోజు ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకుల పైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు వెళ్తాయి అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే రాబోయే కాలంలో రాజకీయం కూడా అంతే వేడెక్కనుందని చెప్పవచ్చు. పద్మ.